సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేపు ఉదయం విశాఖ బయలుదేరి వెళ్లి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. ఈ నెల 20న సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖపట్నానికి రానున్నారు. నేవల్ బేస్ లోని చోలా సూట్ లో బస చేస్తారు. అదే రోజు రాత్రి ఆమె ప్రముఖులందరికీ తూర్పు నౌకాదళంలోని ఆఫీసర్స్ మెస్ లో విందు ఇవ్వనున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలు నైస్, గుడ్, గ్రేట్ అంటూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణ పనులు, సంజీవని ప్రాజెక్ట్, ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అద్భుతమని అన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ డిస్ప్లేపై ప్రదర్శించిన ప్రెజెంటేషన్లను ఆసక్తిగా తిలకించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా టెక్నాలజీ సాయంతో పౌర సేవలను వేగవంతంగా అందిస్తున్న తీరును గేట్స్ కు ముఖ్యమంత్రి వివరించారు. డేటా లేక్ తో ప్రభుత్వ విభాగాలన్నింటినీ అనుసంధానం చేశామని చెప్పారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు డిస్ప్లే వాల్ ద్వారా గేట్స్ కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి ప్రజలకు వేగంగా అందిస్తున్న విధానాన్ని వివరించారు. ప్రజలు, రైతులకు 42 రకాల సమాచారాన్ని ముందస్తుగా చేరవేయడం వల్ల ఆపత్కాలంలో తక్షణమే స్పందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 921 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని చెప్పారు. దీనివల్ల తమ పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా పొందవచ్చని వివరించారు. ప్రజల చేతుల్లోని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచే ప్రభుత్వ పథకాలు, సర్టిఫికేట్లు అందుకునే సులభతర విధానాన్ని పాలనలో తీసుకువచ్చామని గేట్స్ కు అధికారులు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, పాలసీలు వంటి వాటి గురించి ప్రజాభిప్రాయ సేకరణపై గేట్స్ ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ ద్వారా అందిస్తున్న పాలన చాలా బాగుందని గేట్స్ అభినందించారు. అమరావతి నిర్మాణం గురించి గేట్స్ ఆరా తీశారు. రాజధాని నిర్మాణం తీరును ముఖ్యమంత్రి వివరించారు. 30% భూమి పచ్చదనం, నీటి వనరుల కోసం కేటాయించడం బాగుందని గేట్స్ ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఏఐ అగ్రిటెక్ సేవలు అద్భుతమని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతికతను, ఏఐ ఆధారిత రైతు సేవలను సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని గేట్స్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రైతులు వినియోగిస్తున్న సాంకేతికత గురించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గేట్స్ కు వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చుపై తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్ బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మనీ, అన్నపూర్ణ ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ గురించి గేట్స్ కు వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ లాంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఏఐ ద్వారా పంట తెగుళ్లు గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును వివరించారు. బిల్ గేట్స్ సమక్షంలో రైతులు ఏఐ టూల్ ఉపయోగించి వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ పురుగు మందును స్ప్రే చేసింది. ఈ మొత్తం విధానాన్ని స్వయంగా చూసిన బిల్ గేట్స్ రైతులకు ఏఐ అగ్రిటెక్ సేవలు అద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రశంసించారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలం మండలం నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండడంతో ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిన్న తుమ్మల అమరావతిలో చంద్రబాబును కలిశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. 5 గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండడంతో ఎంక్లేవ్లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తుందని తుమ్మల పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, పన్నులు, పరిపాలన అనుసంధాన లోపం,
భద్రతా సమస్యలు లాంటి అంశాలు స్థానిక గిరిజనుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన కొంత భూభాగం ఏపీ పరిధిలో ఉండడం వల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తెలంగాణలోని 2,360 ఎకరాలకు, ఏపీలోని 13,640 ఎకరాలకు సాగునీరు అందించే ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుల ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల ఏపీ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. ఇక కర్ణాటకలోని ఆ భాగం రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. వరదల నుంచి భద్రాచలం రక్షణకు కీలకమైన ఈ కరకట్ట విషయంలో 2 రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాలని కోరారు. ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి గుర్తింపు పూర్తయిందని, టీటీడీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం భవన నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. మంత్రి లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు కేశినేని చిన్ని, సానా సతీష్ సాదరంగా స్వాగతం పలికారు. చార్లీ ఫాక్స్ ట్రూట్ ఏవియేషన్ సర్వీసెస్ కు లోకేష్ ప్రారంభించారు. ఇక యువ పైలట్ క్యాండిడేట్లతో ముఖాముఖి నిర్వహించారు. తన అట్లాంటా పర్యటనలో ఆలోచనగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు నిజంగా రెక్కలు తొడుగుతోందని లోకేష్ చెప్పారు. భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగు అని కొనియాడారు. యువ పైలట్ క్యాండిడేట్లతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్న లోకేష్ విమానయాన భవిష్యత్తుకు కొత్త ఉత్సాహం, దిశ కనిపించిందని పేర్కొన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇక రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు త్వరలోనే సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాపై స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించి కొత్త బడ్జెట్ 2026-27కు తుదిరూపు ఇవ్వనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నందున కొత్త బడ్జెట్ ను శాసనసభలో ఆమోదించుకోవాల్సి ఉంది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు తదితరాలకు అవసరమైన నిధుల వివరాలతో అన్ని శాఖలు జనవరి 6 లోపే తమ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపాయి. వీటిపై శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బిజీగా ఉండడంతో సమీక్ష సమావేశాలు జరగలేదు. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయన్న వార్తలు వస్తున్నందున సీఎం, డిప్యూటీ సీఎంలు సమీక్షలను త్వరలోనే ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ దృష్ట్యా బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలు పూర్తి చేసి తుదిరూపు ఇవ్వనున్నారని సమాచారం. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ బకాయిలు 514.36 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 2025-26 వానాకాలం సీజన్లో సన్నధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన 2.17 లక్షల మంది రైతులకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటి వరకు సన్నాలు విక్రయించిన రైతులకు 1,939.58 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కనీస మద్దతు ధరపై క్వింటాలకు అదనంగా 500 బోనస్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేసిన స్టీఫెన్ రవీంద్ర పెండింగ్ బకాయిల చెల్లింపులతో రైతులకు ఉపశమనం లభించినట్లు తెలిపారు. ఊహించినట్లే రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను సోమవారం 105 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగ్గా ఇక వీటిలో 85 మున్సిపాలిటీలను అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తంగా 80% పురపాలికలను తమ ఖాతాలో వేసుకుంది. 7 కార్పొరేషన్లోనూ 5ని దక్కించుకుంది. మరో చోట సిపిఐతో కలిసి మేయర్ పదవిని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 17 మున్సిపాలిటీలు మాత్రమే దక్కాయి. ఇందులోనూ 8 మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనివే. 7 కార్పొరేషన్లో ఏ ఒక్క చోట పోటీ ఇవ్వలేకపోయింది. ఇక బీజేపీ ఒక్కొక్కటి చొప్పున మున్సిపాలిటీ, కార్పొరేషన్తో సరిపెట్టుకుంది. ఒక మున్సిపాలిటీ చైర్మన్ గా ఫార్వర్డ్ బ్లాక్, మరో చోట స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మరో 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. కాగా 7 కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఎన్నికలు జరగగా మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లను అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపిన నిజామాబాద్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు ఇచ్చి మేయర్ పదవిని తీసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ చెరో 2.5 ఏళ్లు మేయర్ పీఠాన్ని తీసుకోవాలని అవగాహనకు వచ్చాయి. తొలి 2.5 ఏళ్ల అవకాశాన్ని సిపిఐకి ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ తీసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, అధికారమే పరమావధిగా
మరోసారి రుజువైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు. అన్ని జిల్లాల్లో పలు మున్సిపాలిటీలో అధికారం దక్కించుకోవడం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి ఈ పార్టీలు మిలాఖత్ అయిన తీరే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ కు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కైవసం చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు చెందిన 11 మంది మద్దతు తెలపడంతో చైర్పర్సన్ గా ఉమారాణి ఎన్నిక కాగా, వైస్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి కాసర్ల గోదావరికి కాంగ్రెస్ కు చెందిన 22 మంది కౌన్సిలర్లు మద్దతిచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా ఎన్నికైన నేనావత్ పత్యానాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యాహ్నం చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన్ను చైర్మన్ చేయడంలో కాంగ్రెస్ కు బీజేపీ మద్దతిచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ కు 8, బీజేపీకి 6, కాంగ్రెస్ కు 1 స్థానం చొప్పున దక్కాయి. అధిక సీట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ చైర్మన్ గా తమ పార్టీకి చెందిన పాపిశెట్టి రాము పేరును ప్రకటించింది. గెలుపొందిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో, ఆ శిబిరం నుంచి 6వ వార్డు కౌన్సిలర్ పత్యానాయక్ ఆదివారం సాయంత్రం బయటకు వచ్చారు. సోమవారం ఉదయం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆ పార్టీ పత్యానాయక్ పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించింది. అక్కడ అప్పటికే బీజేపీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వైస్ చైర్మన్ పదవికి బీజేపీకి ఇవ్వడానికి సిద్దమైంది. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి చైర్మన్ గా పత్యానాయక్, వైస్ చైర్పర్సన్ గా కల్లోజు గీత ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, బీజేపీ ఒక ఒప్పందానికి వచ్చి పదవులను పంచుకున్నాయి. అక్కడ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన కమతం శిరీష కృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన కన్రెడ్డి మాలతి ఎన్నికయ్యారు. ఇక అదే జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ పదవులను పంచుకున్నాయి. అక్కడ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీదేవి, వైస్ చైర్పర్సన్ గా మేకల రజిత ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారు సత్తా చాటుతూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు దక్కించుకున్న బీసీలు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆధిపత్యం చూపారు. మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఏకంగా 60.95% సొంతం చేసుకుని పట్టణాల్లో ప్రథమ పౌరులుగా అందలమెక్కారు. ఇక ఎన్నికలు పూర్తయిన 105 మున్సిపాలిటీలో 64 మంది బీసీలే చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ల పదవుల్లోనూ 41% మంది బీసీలే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లోనూ బీసీలు సత్తా చాటారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 4 కార్పొరేషన్లో బీసీలే మేయర్ పదవులు దక్కించుకున్నారు. మొత్తం పదవుల్లో ఇది 57.14%. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా 7 కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు 105 మున్సిపాలిటీలో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు పదవులకు ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, మహబూబ్నగర్ కార్పొరేషన్లో బీసీలు మేయర్లుగా ఎన్నికయ్యారు. మంచిర్యాల, రామగుండంలో బీసీలు డిప్యూటీ మేయర్లుగా గెలిచారు. ఇది 28.57%. ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీలో 64 మంది బీసీలు చైర్పర్సన్లు, 43 మంది బీసీలు వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీజేపీ తొలిసారిగా ఒక నగర మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకుంది. బీజేపీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, యాదగిరి సునీల్ రావు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి పోరాటం చేసిన బీజేపీ 66 డివిజన్లలో ఏకంగా 30 గెలుచుకుని మేయర్ స్థానాన్ని దాదాపుగా పదిలం చేసుకుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్ర కార్పొరేషన్లను కలుపుకొని కూటమిగా మేయర్ పోస్టును దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆదివారం వరకు గట్టి ప్రయత్నాలు చేసింది. మంత్రులను మోహరించింది. బీజేపీ వైపు వెళ్లిపోయిన స్వతంత్రులను కూడా తన వైపు తిప్పుకుంది. బీఆర్ఎస్ కు సంకేతాలు పంపింది. స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా అందుకు అనుకూలంగా పావులు కదిపినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. 2 పార్టీలు కలిసి పనిచేయడంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడాన్ని గమనించిన బీఆర్ఎస్ అధినాయకత్వం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని తన కార్పొరేషన్లను ఆదేశించింది. దాంతో మేయర్ పదవిని దక్కించుకోవాలన్న కాంగ్రెస్ పథకం బెడిసికొట్టింది. ఎన్నికైన కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను చేపట్టారు. బీజేపీ కొలగాని శ్రీనివాస్, యాదగిరి సునీల్ రావులను బరిలో నిలిపింది. కార్పొరేషన్ పరిధిలో 66 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు.
బీజేపీకి అనుకూలంగా 30 మంది కార్పొరేటర్లు, 3 స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎంపీ బండి సంజయ్ ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆకుల నర్మదా, హీనా ఆఫ్రిన్లను ప్రతిపాదించారు. ఇక 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, 3 ఎంఐఎం కార్పొరేటర్లు, 4 స్వతంత్రులు వీరికి అనుకూలంగా ఓటేశారు. డిప్యూటీ మేయర్ ను ఫార్వర్డ్ బ్లాక్ ఓటు అదనంగా పడింది. ఇక 34 ఓట్లు బీజేపీ అభ్యర్థులకు రాగా కాంగ్రెస్ అభ్యర్థులకు 21, 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ కు చెందిన 9 మంది కార్పొరేటర్లు ఓటింగ్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కుట్రలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి సీఎం మంత్రులు కుట్రలకు పాల్పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి మొదలుపెట్టిన ఆటకు తాను ముగింపు పలుకుతానని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటిని కావడానికి కారణమేంటని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫామ్ హౌస్ వేదికగా కుట్రలు ఎందుకు చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. వారి కుట్రలను చూసి ప్రజలు విస్తుపోయారని, ఈ కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భాగస్వామి కావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, కరీంనగర్ నుంచే ఆ మార్పు మొదలైందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పతనానికి నాంది పలుకుతామన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. తమకు చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్న మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, మైనార్టీల నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థులతో కుమ్మక్కై అడ్డుకున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు వివిధ రూపాల్లో కుమ్మక్కు రాజకీయాలు చేసినా బీజేపీ ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లి బలమైన పోరాటం చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఎర్ర జెండాను సీఎం రేవంత్ రెడ్డి బతికిస్తున్నారని విమర్శించారు. 15 మున్సిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడం బీజేపీ ప్రధాన శక్తిగా ఎదుగుతుందనడానికి స్పష్టమైన సంకేతమని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం గణనీయంగా పెరిగిందన్నారు. కరీంనగర్లో చరిత్రాత్మక విజయం సాధించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ గూండాగిరికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక అరాచక విధానాలను ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను ఎంపీలు, ఎమ్మెల్యేలే కిడ్నాప్ చేసేందుకు యత్నించడం, దాడులకు తెగపట్టడం దారుణమన్నారు. తొర్రూరు, జనగామ, క్యాతనపల్లి, కాగజ్ నగర్ తదితర పట్టణాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని, అధికారులు, పోలీసులు కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. ఎక్స్ అఫిషియో పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకుని అక్రమంగా పదవులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధమని, ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. తమ పార్టీని అడ్డుకునేందుకు ఈ 2 పార్టీలు సిద్ధాంతాలను గాలికి వదిలేసి అపవిత్ర పొత్తు కుదుర్చుకున్నాయని, అధికారం కోసం జెండాలు, అజెండాలను పక్కన పెట్టి ఎలా దిగజారి వచ్చారో నిరూపించాయని ఇక హరీష్ రావు సోమవారం తన ఎక్స్ ఖాతాలో రాశారు. అందలం ఎక్కేందుకు అధికారులను పావులుగా వాడుకునే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి కుటీల రాజకీయం చేస్తున్నాయన్నారు. ఈ 2 పార్టీలు పరస్పరం ముసుగు వేసుకుని పనిచేస్తున్నాయన్న హరీష్ రావు వీటి అపవిత్ర కలయికను అసహించుకున్న తెలంగాణ సమాజం భవిష్యత్తులో వాటికి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నడిపేది కాంగ్రెస్ సర్కారా, బీజేపీ సర్కారా, బీజేపీ, టీడీపీలతో కూడిన సంకీర్ణ సర్కారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ శివార్లోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన అంశంపై హైకోర్టు ముంగిటకు చేరింది. వాటిని విలీనం చేస్తూ తెలంగాణ మున్సిపాలిటీల సవరణ చట్టం 2026ను నోటిఫై చేసే ముందు అన్ని అంశాలను సరిచూశారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని 243 Q2లో పేర్కొన్న జనాభా పరిణామం, జనసాంద్రత, వ్యవసాయేతర ఉద్యోగిత శాతం, స్థానిక పరిపాలన వల్ల సమకూరే రెవెన్యూ, ఆర్థిక సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించారా అని అడిగింది. విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందా అని ప్రశ్నించింది. శివారు మున్సిపాలిటీలను విలీనం చేస్తూ తీసుకువచ్చిన సవరణ చట్టాన్ని కొట్టివేయాలని కోరుతూ తుక్కగూడకు చెందిన ఆర్ లక్ష్మణ్, రాజమోని రాజు తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది. విలీనం రాజ్యాంగబద్ధంగా జరగలేదని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243Q, 243Uలోని నిబంధనలను ప్రభుత్వం పాటించలేదని పేర్కొన్నారు. విలీనంపై ఇప్పటికే చట్టం వచ్చినంత మాత్రాన రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చట్టబద్దమైపోవని తెలిపారు. తిరుమల శ్రీవారి మే నెల ఆర్జిత సేవల
టికెట్లు కోటాను టీటీడీ రేపు విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించిన లక్కీ డిప్ కోటాను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ డిప్ కోసం భక్తులు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లను విడుదల చేయనుంది. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి టోకెన్లను జారీ చేయనున్నారు. ఇక 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోట, మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల కోటాను విడుదల చేస్తారు. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవా కోటాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక తెప్పోత్సవాల సందర్భంగా 20 నుంచి మార్చి 5వ తేదీ వరకు పుష్కరిణిలో స్నానాలకు అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3వ తేదీన జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై కూడా ఆయన అధికారులతో సమీక్షించారు. ఆ రోజు ఉదయం 5 నుంచి 10 గంటల వరకే భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. అదే రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూతపడుతుందని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రధాని మోదీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని ప్రారంభించారు. ఏఐ సాయంతో సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు పిలుపునిచ్చారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అన్నదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 థీమ్ అని ఎక్స్పోలో పోస్టు చేసిన సందేశంలో ప్రధాని చెప్పారు. ఇక ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపార రంగాల్లో సంపూర్ణ పరివర్తనకు ఏఐ దోహదపడుతున్నట్లు తెలిపారు. ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోను ప్రారంభించిన తర్వాత మోదీ ఎక్స్పోలో కలియ తిరుగుతూ పలువురు స్టాల్ నిర్వాహకులతో సంభాషించారు. ఈ ఎక్స్పో 4 రోజుల పాటు జరుగుతుంది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎక్స్పో ఏర్పాటైంది. ప్రపంచ టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్లు, విద్య, పరిశోధన సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ భాగస్వాములు ఎక్స్పోలో పాల్గొననున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల్లో సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, డరియో ఆమోది ఉన్నారు. ఇక వారి సెషన్లు రేపటి నుంచి ప్రారంభం కావచ్చంటున్నారు. ఇక చివరి 2 రోజుల్లో 20కి పైగా దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఎక్స్పోకు హాజరు కానున్న దేశాధినేతల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఉన్నారు. ఇక ప్రపంచ భవిష్యత్తుకు ఏఐ అనే అంశంపై వారంతా తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించడంపై సినీ నటి త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో ఉన్నతమైన పార్టీ పదవిలో ఉంటూ ఇంతటి అసహ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారని నేను ఊహించలేదు అంటూ మండిపడ్డారు. విజయ్కి ఏమీ తెలియదని, అతనికి అనుభవం లేదని, ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడాలని నైనార్ నాగేంద్రన్ అన్నారు. అంతకంటే ముందు అతను త్రిష నుంచి దూరమైతేనే వాస్తవాలను గ్రహించగలడని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో త్రిష నాగేంద్రన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె తరపున న్యాయవాది ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏ రాజకీయ పార్టీతోనూ త్రిషకు సంబంధాలు లేవని, అలా ఉండాలనే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని, అన్ని పార్టీలతో తటస్థ వైఖరిని అవలంబిస్తానని పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఒక వివాదాస్పద వస్తువుగా మార్చొద్దని ఆమె నైనార్ నాగేంద్రన్కు హితవు పలికారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో నాగేంద్రన్ విచారం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో నటి త్రిష గురించి మాట తప్పుగా దొర్లిందన్నారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అంశం మరోసారి సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఇందుకోసం మొత్తం 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగం ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి వాదనలు విననుంది. 2018లో అందరికీ ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. మార్చి 14లోగా పార్టీలు తమ వాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రివ్యూ పిటిషన్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించగా కేరళలోని అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 22 వరకు జరిగే ఈ విచారణలో ఆయా పక్షాల వాదనలను కోర్టు విననుంది. స్త్రీ పురుష సమానత్వం, మతపరమైన ఆచారాల మధ్య నెలకొన్న ఈ రాజ్యాంగపరమైన అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరించనుంది అన్నది ఉత్కంఠగా మారింది.
పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ బంధాన్ని ఏర్పరచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా పెళ్లికి ముందే లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయన్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు శారీరకంగా కలవాల్సిన అవసరం ఏంటని జస్టిస్ బివి నాగరత్న ప్రశ్నించారు. యువతులు కానీ యువకులు కానీ వివాహానికి ముందు ఎవరిని నమ్మకూడదంటూ హితవు పలికారు. పెళ్లికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి అపరిచితులు అని గుర్తు చేశారు. వారి బంధం ఎంత బలంగా ఉన్నప్పటికీ వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ఎలా వెళ్లగలుగుతున్నారో అర్థం కావట్లేదని జస్టిస్ బివి నాగరత్న అన్నారు. 2022లో మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఓ యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. కొంతకాలం తర్వాత అతడికి అప్పటికే 2 వివాహాలు అయినట్లు తెలుసుకున్న యువతి ప్రశ్నించగా ప్రైవేటు వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై రేప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు. టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ 3 మ్యాచ్లు జరగనున్నాయి. న్యూజిలాండ్ వర్సెస్ కెనడా, ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే, నేపాల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో ఆతిథ్య శ్రీలంక హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8లోకి ప్రవేశించింది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ పతుమ్ 100 రన్స్తో తాజా టోర్నీలో తొలి శతకం నమోదైంది. ఇక ఈ గెలుపుతో లంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 పాయింట్లతో తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఎందుకంటే జింబాబ్వే మరో మ్యాచ్ గెలిస్తే చాలు ఆసీస్ ఇంటిముఖం పడుతుంది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు హెడ్ 56 పరుగులతో పాటు టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన కెప్టెన్ మార్ష్ 54 తుఫాను ఇన్నింగ్స్ తో చెలరేగారు. వీరి జోరుకు ఓ దశలో 8.2 ఓవర్లలోనే స్కోర్ 104కు చేరింది. ఈ స్థితిలో జట్టు స్కోర్ 220 ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత లంక బౌలర్లు కట్టడి చేయగా ఆసీస్ తడబడింది. హేమంత్ కు 3, చమీర్ కు 2 వికెట్లు దక్కాయి. ఆడుతుంది తొలి ప్రపంచ కప్ అయినా మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఇటలీ బెదరగొట్టింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చేలా కనిపించింది. కానీ కీలక సమయంలో వికెట్ తీసిన కరాన్ ఇంగ్లాండ్కు ఊరటనిచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ సూపర్ 8కు దూసుకువెళ్లింది. టీ20 వరల్డ్ కప్లో ఆఫ్ఘన్ ఎట్టకేలకు బోనిచ్చేసింది. అజ్మతుల్లా 40 నాటౌట్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. దీంతో యూఏఈతో జరిగిన ఆసక్తికర పోరులో ఆఫ్ఘన్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. పాకిస్తాన్ను మన జట్టు మరోసారి చిత్తుగా ఓడించిందని భారత క్రికెట్ ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు. భారత్ కోణంలో ఆలోచిస్తే అది కరెక్టే. కానీ ఇలాంటి ఏకపక్ష మ్యాచ్లు ఆదాయం పరంగా ఐసీసీకి నష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 జట్లు నువ్వా నేనా అనేలా తలపడితేనే కదా మ్యాచ్లో మజా. కానీ కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో తలపడుతున్న ప్రతిసారి టీమిండియా అలవోకగా విజయం సాధిస్తోంది. ఇలాగైతే ప్రకటనలపై లక్షలాది రూపాయలు వెచ్చించేందుకు ఎవరు ముందుకొస్తారని పాకిస్తానీలు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ భారత్ మ్యాచ్లు పూర్తిగా ఏకపక్షమవుతున్నాయి. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో పోరులో తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగిన భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లిపేట లెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్ ముగిశాక తన ప్రియురాలు అదితిని ఇషాన్ మనవాడే అవకాశముందని అతని తాత అనురాగ్ పాండే పరోక్షంగా వెల్లడించారు. ఇషాన్ ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవచ్చని, ఇందులో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అతని పెద్దన్నయ్య పెళ్లి కూడా ఇలాగే జరిగిందని చెప్పారు. జైపూర్కి చెందిన అదితి అనే మోడల్తో తమవాడు రిలేషన్షిప్లో ఉన్నాడని అనురాగ్ తెలిపారు. 27 ఏళ్ల ఇషాన్, 29 ఏళ్ల అదితి 2019 నుంచి డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అదితి 2018 ఫెమినా మిస్ ఇండియా